ఆర్ఎస్ఎస్ సంస్థ రిజిస్టర్ చేసుకోలేదన్న చర్చ దేశంలో ఉధృతంగా నడుస్తుంది. అయితే నాకేమనిపించిందంటే అది ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి? ఉదాహరణకు ప్రపంచంలో చాలా సంస్థలు ఉన్నాయి రిజిస్టర్ కాని సంస్థలు. ఉదాహరణకు తాలిబాన్ ఉంది, అదేమైనా రిజిస్టర్ అయిందా? ISIS ఉంది, అదేమైనా రిజిస్టర్ అయి ఉందా? బోకో హరాం అని ఉంది, అది కూడా రిజిస్టర్ కాలేదు. అయినా వాటి కార్యక్రమాలు అవి నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఈ RSS ను రిజిస్టర్ చేసుకోమని అడగటం ఎందుకు? ఇది ఆ కోవలోకి చెందిన సంస్థే కదా. పైగా అందులో పనిచేస్తున్న వాళ్లకు స్వంత మెదడు, స్వంత ఆలోచన ఉన్నట్టు మనకెక్కడా కనబడదు. ఎందుకంటే దాని పుట్టుక నుండి ఇప్పటి వరకు 100 ఏళ్లలో అన్నింటికన్నీ ఇతరులను చూసి కాపీ కొట్టడమే తప్ప దానికై ఒక ఆలోచన విధానం, దృక్పథం అంటూ ఏమీ లేదు అని నాకు అనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, RSS యూనిఫామ్ చూడండి, కాకి నెక్కరు, వైట్ షర్టు. అది ఎక్కడిది? ఇటలీ ముస్సోలిని, జర్మనీ నాజీ ఆర్మీని కాపీ కొట్టి తెచ్చుకున్నది. తర్వాత వాళ్ళు సాల్యూట్ చేసే పద్ధతి కూడా చూడండి, కుడి చెయ్యి ముందుకు చాపి ఎట్లా సాల్యూట్ చేస్తారు, అది కూడా నాజీల నుండి కాపీ చేసి తెచ్చుకున్నది. ఇది కాకుండా తనకు విరుద్ధమైన ఆలోచన ధోరణి గలవారిని, ప్రతిపక్షాలను, మైనారిటీలను చిత్రహింసలు పెట్టడం, దాడులు చేయటం అనేది ఆ హిట్లర్ చేశాడు, నాజీలు చేశారు, మనకు తెలుసు. వాళ్ళను కాపీ కొట్టి కదా వీళ్ళు ఇక్కడ అనుసరించి చేస్తున్నారు. అందువల్ల వీళ్ళు కూడా అదే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఆలోచన కాదండి, ఇది కూడా ఆలోచించి చూడండి అని ఎవరూ చెప్పకూడదు కదా. వారి ఆలోచన ఏదైతే వారికి అదే కరెక్ట్. అందుకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా కూడా వారి మీద దాడులు. ఇప్పుడు దేశంలో అధికారం వారు చేజిక్కించుకున్నారు కాబట్టి, అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు కాబట్టి కేసులు లేకుండానే జనాన్ని జైల్లో పెట్టి మగ్గబెడుతున్నారు. అవి మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఇంకా చూడండి, RSS వాళ్ళ స్కూల్ ఎట్లా నడుపుతారో. సరస్వతి శిశు మందిర్లు, సరస్వతి విద్యాభవన్లు అన్ని నిర్వహిస్తున్నారు కదా. అది వారి స్వంత ఆలోచన ఏమైనా వచ్చిందా వాళ్లకు? కాదు కదా. అంతకు ముందే అన్ని దేశాల్లో ఈ క్రిస్టియన్ మైనారిటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో, క్రైస్తవ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో, అవి నిర్వహిస్తున్న విద్యా సంస్థల్ని చూసి కాపీ కొట్టి వీళ్ళు కూడా మన ఆలోచన ధోరణిని మనం ప్రచారం చేసుకుందాము అని ఈ సరస్వతి విద్యా మందిర్లు, విద్యాభవన్లను ప్రారంభించారు. అక్కడ వాళ్ళు క్రైస్తవ మిషనరీలు అదే చేశారు. విద్యను అందించడంతో పాటు వారి మతాన్ని కూడా ప్రచారం చేసుకున్నారు. దాన్ని కాపీ కొట్టి RSS కూడా ఏం చేస్తుంది? కాస్త విద్యను అందించినట్టు చేద్దాము, తర్వాత మన ఆలోచన ధోరణిని మనం జనంలోకి తీసుకుపోదాము అన్న ఉద్దేశంతో ఈ విద్యా సంస్థలన్నింటినీ వాళ్ళు నెలకొల్పుకున్నారు, నిర్వహిస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇది కూడా కాపీయే కదా. స్కూళ్ళు నిర్వహించడం కూడా కాపీ కొట్టిందే. చాలా ముఖ్యమైన విషయం ఒకటి చూడండి, RSS కవాతులు ఎవరన్నా మహిళలు చేయటం చూసారా ఎప్పుడైనా? అది కేవలం మగవారికి మాత్రమే. RSS శాఖలలోకి పోయి కార్యక్రమాల్లో పాల్గొనేది ఎవరు అంటే కేవలం మగవారు మాత్రమే. ఈ విషయం దేని నుంచి వీళ్ళు కాపీ కొట్టారు? ఇస్లాం నుంచి కాపీ కొట్టారు. ఇస్లాంలో మసీదులకు పోయి ప్రార్థన ఎవరు చేస్తారు? మగవాళ్లు మాత్రమే చేస్తారు. ఆడవాళ్లకు అక్కడ ప్రవేశమే లేదు. అదే పద్ధతిని వీళ్ళు తీసుకొని ఈ RSS శాఖలలో మగవారికి మాత్రమే ప్రవేశము, వాళ్ళు మాత్రమే యూనిఫాములు వేసుకొని కవాతులు చేస్తూ కార్యక్రమాలు చేయాలి. అది కూడా కాపీయే. సరే, ఇప్పుడు ఈ RSS ప్రముఖుల్ని గౌరవించుకోవటము, ఆరాధించటము చేస్తున్నారు కదా. అది వీళ్లకు స్వంతగా వచ్చిన ఆలోచన కూడా ఏమీ కాదు. అప్పుడెప్పుడో రష్యన్ రెవల్యూషన్ జరిగి అదంతా బాగా ఉధృతంగా ఉన్నప్పుడు కార్ల్ మార్క్స్ ను, వ్లాదిమిర్ లెనిన్లు భక్తి గౌరవ భావంతో గౌరవించుకోవటం అనేది కమ్యూనిస్టులు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అది ఉంది. అది కాపీ కొట్టి వీళ్ళు కూడా వాళ్ళ RSS నాయకుల్ని గౌరవించుకోవటం అదంతా వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ నాయకులను గౌరవించుకోవటం, ఆరాధించటం కూడా కాపీ కొట్టిందే. ఇప్పుడు బీజేపీ RSS లో ఎక్కువ మంది
ఈ మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఎందుకు మునిగి తేలుతున్నారు అంటే అది కూడా కాపీయే. అది అక్కడ జ్యూస్ను కాపీ కొట్టి తెచ్చుకున్నారు. అక్కడ జ్యూస్ ఏం చేస్తారు, ప్రపంచంలో అతిపెద్ద డ్రగ్స్ వ్యాపారం నిర్వహించేది అక్కడ జ్యూస్. వాళ్లను కాపీ కొట్టి ఆ డ్రగ్స్ వ్యాపారం కూడా వీళ్ళు తెచ్చుకొని ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా ఉంది? ఆర్ఎస్ఎస్ ఎస్టాబ్లిష్మెంట్ హార్డ్ కోర్ జూవిష్ ఎస్టాబ్లిష్మెంట్ లాగా పనిచేస్తుంది, లేదా హార్డ్ కోర్ తాలిబన్ ఎస్టాబ్లిష్మెంట్ లాగా పనిచేస్తుంది. ఒక రకంగా మొత్తంగా ఎక్కువ భాగం నాజీలను కాపీ చేసి నిర్వహించుకుంటున్న సంస్థ ఆర్ఎస్ఎస్. ఇవన్నీ కాకుండా ఒక ముఖ్యమైన విషయం ఉంది, సంఘ్ పరివార్ అంటారు. ఆ సంఘ్ అనేది మొట్టమొదలు గుర్తించింది ఆర్ఎస్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ కాదు కదా. సంఘ్ అన్నది బుద్ధం శరణం అని చెప్పిన అక్కడి నుంచి వచ్చింది. సంఘం శరణం గచ్చామి, సంఘాన్ని గుర్తించింది బౌద్ధం. విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసింది అది. దానిలో నుండి ఆ సంఘాన్ని తీసుకొచ్చి వీళ్లకు ఆర్గనైజేషన్కు పెట్టి సంఘ్ పరివార్. మీ సంఘ్ అంటే ఏమన్నా అర్థం ఉందా? అక్కడ వాళ్ళు చెప్పిన సంఘం ఏంది, మీరు పనిచేస్తున్న సంఘం ఏంది? దానికి దీనికి పోలికలే లేవు. ఇది కుంచిత మనస్తత్వంతో, కుత్సిత బుద్ధులతో, కుట్రలతో, కుతంత్రాలతో నడుస్తున్న సంఘం ఇది. అంత మంచి విస్తృతమైన విశాల దృక్పథంతో నడిచే ఆ సంఘాన్ని తెచ్చుకొని కాపీ కొట్టి దాన్ని భ్రష్టు పట్టించి వీళ్ళు ఇక్కడ వాడుకుంటున్నారు అని నేను చెప్పదలుచుకున్నాను. సో ఇట్లా నేను కొన్ని విషయాలు మీ ముందు పెట్టాను. మీరు కూడా ఈ అంశాల మీద తీవ్రంగా ఆలోచించండి. ఇవి సబబుగా ఉంటేనే మీ బంధుమిత్రులతో చర్చిస్తూ ఉండండి. ప్రస్తుతానికి ఇంతే. మరోసారి మరో విషయం మీద మాట్లాడుకుందాం.